కూడా సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్లో అన్నమాట. వీడియో చిన్నగానే ఉంటుంది. సో బై ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై మచ్ అవైటెడ్ రవితేజ గారి మాస్ జాతర మూవీ గురించి అయితే మనం ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. కానీ ఇప్పటికి స్టిల్ వన్స్ అగైన్ పోస్ట్పోన్ అయింది అనుకోవచ్చు. అఫీషియల్ మనకి సెప్టెంబర్ 5th రావాల్సింది మూవీ, ఇప్పుడు సెప్టెంబర్ 12th పోస్ట్పోన్ అయిన అయితే అన్నారు. ఎన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంది అయ్యా, పోస్ట్పోన్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మూవీస్ మనకి పోస్ట్పోన్ అయ్యాలి, న్యూస్లో కూడా అదే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక మూవీ చూసుకుంటే మన తేజ సజ్జా గారిది మీరా అనే మూవీ ఉంది కదా భయ్, ఆ మూవీ కూడా పోస్ట్పోన్ అవుతుంది అనమాట. ఇక్కడ సెప్టెంబర్ 5th నుంచి సెప్టెంబర్ 12th మూవీ పోస్ట్పోన్ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆగస్ట్ 28th రోజున అంటే ఎల్లుండి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్స్ ఏవైతున్నాయో అఫీషియల్గా థియేటర్ ట్రైలర్స్ ఏవైతున్నాయో వస్తున్నాయి అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. 28th అంటే థర్స్డే రోజు థియేటర్ ట్రైలర్ అయితే వస్తుంది అనమాట. చూద్దాం ఎట్లుంటుంది స్టోరీ, మనకి ఎట్లా ఉంటుంది అయితే. నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే మన అనుష్క గారిది ఘాటికి సంబంధించిన డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి ప్రస్తుతానికి. యువి కృష్ణ వాళ్ళైతే దీనికి సంబంధించిన ఏమి అసలు 10 days ఇంకా టైం ఉంది, ఇంకా తక్కువ టైం ఉంది. సెప్టెంబర్ 5th రోజున రిలీజ్ కావాల్సింది. ఇంకా థియేటర్కి ఇంకా 9 రోజుల టైం ఉంది. ఏమి హంగామా లేదు, ప్రమోషన్స్ లేవు, ఏమీ లేవు. అసలు ఏంది కన్ఫ్యూజన్ అనేది అయితే స్టిల్ ఇప్పటికి కూడా అర్థమైతే లేదనమాట. సో ప్రమోషన్సా లేకపోతే ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా నాకైతే స్టిల్ ఇంకా డౌట్ ఉంది. ఏమైనా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది అనే దాని మీద అయితే స్టిల్ ఇంకా క్వశ్చన్ మార్క్లోనే ఉన్నా. మీరేమనుకుంటారు అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించి చూసుకుంటే మాత్రమే మన సుందరకాండ ఉంది కదా, నారా రోహిత్ గారి సుందరకాండ మూవీ అవుతుందో రేపు థియేటర్లో రిలీజ్ అవబోతుంది అనమాట. అండ్ ఇన్ కేసు ఒకవేళ ఎట్లా మీరు చూడాలని కూడా పోయి చూడొచ్చు. రేపు ఫెస్టివల్ ఉంది కాబట్టి పబ్లిక్ టాక్ అవాయిడ్ అయితే నాకైతే కుదరదు. వినాయక చవితి ఉంది కాబట్టి. అండ్ కుదిరితే గిట్లా మూవీకి సంబంధించిన రివ్యూ తర్వాత తీసుకొస్తాను. నెక్స్ట్ హాలీవుడ్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే ట్రాన్ ఏరీస్ అనే మూవీకి సంబంధించిన టీజర్ అయితే తీసిరు. దండం పెట్టాలయ్యా, చాలా రోజుల తర్వాత ఒక మంచి టీజర్ తీసిరయ్యా అనుకోవచ్చు. ఆ విజువల్స్ కాకుండా హైప్ తగ్గట్టే టీజర్ తీసి ఇంకోటి దాన్ని 1 minute లోపలనే తీసుకొచ్చిరయ్యా చాలా రోజుల తర్వాత. ఎప్పుడు వస్తుందంటే October 10th 2025 వస్తుందనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట టీజర్లో. నెక్స్ట్ యానిమీకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఒక చిన్న అప్డేట్ ఏంటంటే ఫార్మింగ్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్ యానిమీకి సంబంధించిన 2nd season అయితే కన్ఫర్మ్ అయిపోయింది 2026 వస్తుందని. ఇక్కడ ఫార్మింగ్ అంటే ఒక మనిషి ఉంటాడు, అడవిలో పంట పొలాలు చేస్తుంటాడు. ఆ పంట పొలాల్లో జరిగే ఇన్సిడెన్సెస్ అండ్ ఆ మధ్యలో దొరికే ఏమంటారు యానిమల్స్ ఉంటాయి, అడవి జంతువులు లైక్ డీమన్ లాంటివి, డ్రాగన్స్, డీమన్స్, ఎల్ఫ్స్, వ్యాంపర్స్ అవన్నీ కూడా వచ్చేవి. అండ్ డీమన్ స్పైడర్స్, స్పెసిఫిక్ స్పైడర్స్ ఉంటాయి అన్నమాట. వెరైటీ కొంచెం కామెడికల్గా వే కూడా ఉంది, సటిల్గానే ఉంటుంది. సో దానికి సంబంధించింది కూడా బాగానే అనిపించింది. సో ఇన్ కేస్ చూడాలని కూడా యానిమీ కూడా చూడొచ్చు అనమాట. సో ఇవి ఇవాళ మూవీ న్యూస్లో అన్నమాట. నచ్చింది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.